నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక సెట్టిబలిజపేటలో మొయిన్ డ్రైనేజీలో పూడికతీత ప్రారంభించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా జీను మణిబాబు, ఎస్బీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ, ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం, ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ, నవీన్లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజలు వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు సెట్టిబలిజపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించామని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వివరించడం, అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో ఒక్కరోజైనా ప్రజా సమస్యలు పరిష్కరించలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, రాయసాయి తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు అవి కొత్త తక్కువ పడిపోతా పట్టుకొచ్చి అందరికీ నమస్కారం. ఈ రోజున జగ్గంపేట ప్రజలందరికీ శుభాభినందనం ఇచ్చేదంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండ విజయం, అఖండ మెజార్టీ ఇచ్చిన ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అలాగే మా నాయకులందరూ జ్యోతుల నవీన్ గారితో మేము ఈ పేటలో తిరిగినప్పుడు ప్రతి ఆడపడుచు కూడా డ్రైన్ల గురించి, ఇళ్ళ గురించి వివరించారు. అంచేత ఈరోజు నెహ్రూ గారు అబ్బాయి జ్యోతుల నవీన్ గారు ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి జగ్గంపేట నాయకులు అందరూ తీసుకుని ఈ డ్రైన్ శుభ్రం చేయడం కార్యక్రమం పెట్టారు. ముందు డ్రైన్లో చెత్త అంతా తీసి తర్వాత డ్రైన్లు ఏ రకంగా కట్టాలి ఏంటి అనేది కూడా ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాం ఈ రోజు నుంచి. అంచేత ఏంటంటే దీనికి అందరూ సహకరించవలసిందిగా సెలవు తీసుకుంటాం. మరి ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. అలాగే మన జ్యోతుల నెహ్రూ గారు కూడా అత్యధిక మెజార్టీతో ప్రజల యొక్క మరి దీవెనలతోటి, ప్రజా సహకారంతో 52,000 మరి మెజార్టీ దాటి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు. ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు మరి వెన్నుదన్నని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజునే మరి నవీన్ గారు కూడా మరి పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడ ప్రజలు ఏ సమస్యలు ఇచ్చారో అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్ వాళ్ళు గతంలో మీ డ్రైన్లన్నీ కూడా మనం నెహ్రూ గారు రోడ్డు వేస్తే డ్రైన్లన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5 అడుగులు డ్రైన్ కూడా కట్టనటువంటి దుస్థితిలో మరి పరిపాలన చేసి చాలా నష్టపెట్టారు ఈ ప్రాంతాన్ని. మరి ఈ రోజుని నవీన్ గారు ఇక్కడ ఇప్పటి నుంచి శ్రీకారం చుట్టి మరి డ్రైన్లో మరి సిల్ట్ తీసి మరి అంతనే కూడా క్లీన్ చేసి నీరు ఎక్కడ రోడ్డు మీద రాకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీరుని మరి కొసదాకా పంపేటువంటి మరి ప్రయత్నాన్ని చేసి ఈ రోజున శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ జగ్గంపేట మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి సెట్టిబలిజపేటలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ రోజున రావడం జరిగింది. మరి అందరూ మరి స్ఫూర్తితో మరి నవీన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మేమందరం కూడా ఆయన సహాయ సహకారాలు అందివ్వడానికి వచ్చాం. ఇచ్చినటువంటి హామీని మరి ఇయ్యాలే శ్రీకారం ఇంకా నెహ్రూ గారు మరి ఈ రోజున మరి బాధ్యతలు తీసుకోకుండానే, ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇక్కడ పనులు ప్రారంభించినటువంటి చరిత్ర అటువంటి నాయకుడు జ్యోతుల నవీన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి అప్పుడే నెహ్రూ గారు పుష్కర ఎత్తుపోతల పథకం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి
నీటి వనరుల శాఖ అధ్యక్షుడు రామానాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి అప్పుడే ఇక్కడ ఒక బృందాన్ని 4 రోజుల్లోనే తీసుకురాపోతా ఉన్నారు. దానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. మరి వాళ్ళకి లాగా మరి దున్నపోత మీద వడగళ్ళ వల్ల కాదు. మరి ఈ రోజుని చంద్రబాబు నాయుడు కానీ మరి నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభ్యుదయం కోసం, అభివృద్ధి కోసం ఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నారు. ఎన్నిక రిజల్ట్స్ వచ్చిన వెంటనే మరి ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల కోసం అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాయకులు చూసి ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుద్ది. అందరికీ అన్ని రకాల అభివృద్ధిని అందించడం జరుగుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.